ఈరోజు చాలా మంది జీవితాలలో గొప్పల కోసం వెళ్ళి అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులు తీర్చడానికి తిప్పలు పడుతున్నారు. పక్కనోడు కారు కొన్నాడంటే మనం కారు కొనాలి, పక్కన వ్యక్తి బైక్ కొన్నాడంటే మనం బైక్ కొనాలా, పక్కన వ్యక్తి ఇల్లు కడుతున్నాడంటే మనం ఇల్లు కొనాలి. ఎందుకు? గొప్పల కోసం వెళ్ళి అప్పులు అవుతున్నారు. ఆ అప్పులు తీర్చడం కోసం తిప్పలు పడుతున్నారు. RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చెప్పినటువంటి, కరోనా వచ్చిన దగ్గర నుంచి వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, అనేక మంది వ్యర్థమైనటువంటి అప్పులు చేస్తున్నారు. వ్యర్థమైనటువంటి అప్పులు, అవి తీర్చడం కోసం అనేకమైనటువంటి తిప్పలు, ఆర్థిక ఇబ్బందులు, ఆత్మహత్యలు, ఇంట్లో శాంతి నెమ్మది లేని జీవితాలు. దీనంతటికి కారణం ఏంటంటే అప్పులు. గొప్పల కోసం వెళ్ళి అప్పులు చేస్తే మన జీవితాలలో తిప్పలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, జ్ఞానము లేక నా ప్రజలు నశించిపోతున్నారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి, ఎవరో ఇల్లు కట్టుకుంటున్నారంటే మనం ఇల్లు కట్టుకోవడం నో, అప్పులు చేసి వద్దు. దేవుడిచ్చేంత వరకు మనము వేచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఇచ్చేంత వరకు నువ్వు గనుక వేచి ఉంటే, కనిపెట్టి ప్రార్థన చేయగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు నీకు సహాయము చేయబోతున్నాడు. నువ్వు అప్పడుగుతున్నావంటే ఏంటి? వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నట్టు లెక్క. మనం వేరే వ్యక్తుల మీద ఆధారపడడం బంద్ చేసి దేవుని మీద గనక ఆధారపడగలిగితే చరిత్ర సృష్టిస్తావు. ప్రైజ్ ది లార్డ్.